Welcome, competitive aspirants. Welcome to Ravi's GK channel. Most awaited class, most awaited topic. చాలా మంది కామెంట్స్లో అడిగినటువంటి ఈ ఇంపార్టెంట్ అయినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్లాస్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అన్ని రకాల ఆపరేషన్స్ని గత 5 ఏళ్లలో ముఖ్యంగా నిర్వహించినటువంటి భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్ని ఈ వీడియోలో చూద్దాం. మోర్ ఓవర్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మీకు ఎక్స్క్లూజివ్గా అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి. మంచి కంటెంట్ తప్పకుండా మీకు అందిస్తుంది. మోర్ ఓవర్ మన వీడియోస్ నుంచి అద్భుతంగా క్వశ్చన్స్ రావటం జరుగుతూ ఉంది. కానీ మనం దాన్ని హంగు ఆర్భాటం ఏమీ లేకుండా డబ్బా చెప్పుకోకుండా సింపుల్గా మన క్లాసెస్ని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. క్వశ్చన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్సే మన వీడియోస్ గురించి తరువాత రోజుల్లో మాట్లాడుకుంటాయి. రైట్, ఇప్పుడు ఈ సెల్ఫ్ డబ్బా కార్యక్రమానికి ఇంతటితో ముగింపు పలుకుతూ టాపిక్ ఏమిటంటే ముఖ్యమైన ఆపరేషన్లు. ఈ ఆపరేషన్లు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే కామెంట్, లైక్, షేర్ మర్చిపోకండి. ముఖ్యమైన ఆపరేషన్లలో ఇందులో ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయడానికి పెట్టుకున్న ఆపరేషన్ అయి ఉండొచ్చు. ఒక దేశం క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మానవతా సహాయం చేయడం కోసం పెట్టిన ఆపరేషన్ అయి ఉండొచ్చు. లేదా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రజలని తరలించడానికి చేపట్టుకున్న ఆపరేషన్ అయినా కావచ్చు. అందుకే ఈ ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. లెట్ us డిస్కస్ నౌ. ఫస్ట్ మనకి ఆపరేషన్ రైజింగ్ లైన్. ఆపరేషన్ రైజింగ్ లైన్. ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ను ఎవరు చేపట్టారు అంటే ఇజ్రాయెల్ అనేటువంటి దేశము నిర్వహించింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ ఇజ్రాయిల్ చేపట్టింది. ఎందుకోసం చేపట్టింది అంటే ఇరాన్పై దాడి చేయడానికి. ఇరాన్పై దాడి కోసం. చాలా బాగా దీన్ని గుర్తుపెట్టుకోండి. జూన్ 13, 2025న ఇరాన్పై దాడులు చేసేందుకు ఇజ్రాయిల్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్. అయితే చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయిల్ మనుగడకు ఇరాన్ నుంచి ముప్పు ఉంది. దానిని తొలగించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ని చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు ప్రకటించారు. అయితే ఇజ్రాయిల్కి ఇరాన్ నుంచి ఏమి ముప్పు ఉంది అంటే ఇరాన్ అనేది శుద్ధి చేసిన యురేనియంను ఆయుధాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటుందని, దీని వలన ఇజ్రాయిల్కి చాలా ముప్పు ఉందని, ఇజ్రాయిల్ ఉనికికే కష్టమని ఇజ్రాయిల్ భావిస్తుంది. ఆ భావనలో భాగంగానే ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేయడం మొదలుపెట్టింది. ఆ దాడికి ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరు పెట్టుకుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్. రెండో దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఇదేమిటంటే ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడానికి ఇరాన్ పెట్టుకుంది. ఈ ఆపరేషన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇరాన్ తీసుకొచ్చింది. ఎవరిపై దాడికి? ఇజ్రాయెల్ పై దాడికి. ఇజ్రాయెల్ పై దాడి కోసం. ఇజ్రాయెల్ పై దాడి కోసం ఇరాన్ ప్రారంభించినటువంటి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. దీనిని కూడా జూన్ 13, 2025నే లాంచ్ చేశారు. రెండు కూడా 13,
6/2025 వారి మీదకు వీరి మీదకు వారు చేపట్టుకోవడం, యుద్ధం చేసుకోవడం కోసం 2 ఆపరేషన్లు లాంచ్ చేయబడినాయి ఈ 2 పేర్లతో. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్స్ ఈ 2 కూడా. నెక్స్ట్ మనకి మూడవది ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ని 1/6/2025 జూన్ 1వ తేదీన ఈ ఆపరేషన్ను ఉక్రెయిన్ అనే దేశము చేపట్టింది. ఎవరిపై దాడి కోసం? ఇంకెవరున్నారు వారికి వ్యతిరేకంగా? రష్యా ప్రధాన కేంద్రాలపైన, అలాగే రష్యాలో 4 ప్రధానమైన వైమానిక స్థావరాలపై దాడి కోసం. చాలా చాలా ఇంపార్టెంట్. రష్యాలో ప్రధాన నగరాలు, ప్రధాన వైమానిక స్థావరాలైన 4 పైన ఉక్రెయిన్ దాడి చేయడానికి పెట్టుకున్నటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ స్పైడర్ వెబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. డెఫినెట్గా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మూడవది చూద్దాం. ఆపరేషన్ కెల్లర్. ఆపరేషన్ కెల్లర్. ఈ ఆపరేషన్ కెల్లర్ని ఎప్పుడు పాటించారు అంటే 13/5/2025 మే 13, 2025న ఎవరు చేపట్టారు అంటే భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీస్, అలాగే సిఆర్పిఎఫ్. భారతీయ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్ మరియు సిఆర్పిఎఫ్లు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్ని ఎక్కడ నిర్వహించారంటే జమ్మూ కాశ్మీర్లో కెల్లర్ అనే అటవీ ప్రాంతంలో. కెల్లర్ అనేది అటవీ ప్రాంతం. జమ్మూ కాశ్మీర్లోని కెల్లర్లో భారతీయ నిఘా వర్గాల నివేదిక ప్రకారం అక్కడ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల ఉనికి ఉంది. అందుకే వారిని మట్టు పెట్టడం కోసం ఈ సైన్యము, జమ్మూ కాశ్మీర్ పోలీస్, సిఆర్పిఎఫ్లు సంయుక్తంగా ప్రారంభించిన 3 ఉగ్రవాదులని మట్టుపెట్టి వారి వద్ద నుంచి ఆయుధాలని సేకరించి లేదా తీసుకోవడం, స్వాధీనం చేసుకున్న ఆపరేషన్ ఇది. ఆపరేషన్ కెల్లర్. నెక్స్ట్ ఆపరేషన్ టిక్కా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్ టిక్కా. ఈ ఆపరేషన్ టిక్కాని చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని భారతీయ సైన్యము చేపట్టింది. ఈ భారత సైన్యము పహల్గాం దాడి తర్వాత అంటే 22 ఏప్రిల్ 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులు, మోస్ట్లీ హిందూ టూరిస్టుల పైన 5 లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సుమారు 26 మంది చనిపోవడం జరిగింది. దాంతో ఇమీడియట్గా భారత సైన్యము ఆపరేషన్ టిక్కాని ప్రారంభించి వారిని జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేయడానికి, ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి చేపట్టినది ఆపరేషన్ టిక్కా. వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వన్. నెక్స్ట్ మనకి చాలా ముఖ్యమైనది ఆపరేషన్ సింధూర్. ఇది కూడా చాలా కీలకమైనటువంటిది. సేమ్ 2025 ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో పర్యాటకులపై చేసిన దాడి లష్కరే తోయిబా అనేటువంటి ఉగ్రవాద సంస్థ చేపట్టడంతో 26 మంది మరణించారు. ఆ మరణానికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉగ్రవాదులని ఏరివేయడానికి, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి త్రివిధ దళాలు కూడా, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు సంయుక్తంగా మే 7, 2025న చేపట్టడం జరిగింది. అంటే మే 6 రాత్రి, మే 7 తెల్లవారుజామున అన్నమాట.
ఈ ఆపరేషన్ని చేపట్టారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా బ్రహ్మోస్ క్షిపణులు కావచ్చు, S-400 ట్రయాంఫ్ అనేటువంటి క్షిపణులు కావచ్చు, పినాకా రాకెట్లు చాలా కీలక పాత్ర పోషించాయి. అలాగే డ్రోన్లు కూడా చాలా కీలక పాత్ర పోషించాయి. ఇది మే 7 నుంచి మే 10 తేదీల మధ్య 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకి, ఒకదానికొకరు పరస్పరం దాడులకి చోటిచ్చాయి. అయితే మే 10వ తేదీన అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ సైన్డ్ బిట్వీన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్ అండర్ ద మీడియేటర్షిప్ ఆఫ్ USA. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్. ఇది ఆన్ గోయింగ్ మిషన్, కంటిన్యూడ్ మిషన్, కొనసాగుతుంది. ఎక్కడ ఎండింగ్ అనేది ఉండదు. వారు దాడి చేస్తే దానికి 2 దాడులు లేదా 3 దాడులు చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఆపరేషన్ బన్యన్ ఆన్ మర్సూస్. ఆపరేషన్ బన్యన్ ఆన్ మర్సూస్ అంట. దీనిని ఎవరు ప్రారంభించారంటే పాకిస్తాన్ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా భారత్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ని ఆపరేషన్ బన్యన్ ఆన్ మర్సూస్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే భారత్ చేసిన దాడికి ప్రతీకార దాడే ఇది. అయితే బన్యన్ ఆన్ మర్సూస్ అంటే అరబిక్ భాషలో అర్థం ఏమిటంటే ఏ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ లీడ్. ఏ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ లీడ్ అనేటువంటి అర్థం వస్తుంది. మేమే ముందస్తుగా పై చేయి సాధించబోతున్నాము అనేటువంటి అర్థం వచ్చేలాగా దీనిని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఆపరేషన్ ఖగార్. ఆపరేషన్ ఖగార్ దీనిని 2025 ఏప్రిల్ 21న కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. భారతదేశం యొక్క కేంద్ర హోంశాఖ 21/4/2025న ప్రారంభించింది. దీని ఉద్దేశం ఏమిటంటే నక్సలైట్లకు వ్యతిరేకంగా చేపట్టిన అతి పెద్ద ఆపరేషన్లలో ఆపరేషన్ ఖగార్ అన్నది కూడా ఒకటి. దీనిని ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో నిర్వహించారు. కర్రెగుట్ట కొండలలో నిర్వహించారు. చాలా చాలా ఇంపార్టెంట్. భారత హోంశాఖ లేదా భారత ప్రభుత్వము ఎట్టి పరిస్థితులలో 2026 మార్చి నాటికి భారతదేశం నక్సల్ రహిత దేశంగా మారాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, తదుపరి ఆపరేషన్ మరొక ముఖ్యమైనటువంటి ఆపరేషన్ బ్రహ్మ. ఏమిటి ఆపరేషన్ బ్రహ్మ అంటే దీనిని భారత ప్రభుత్వం చేపట్టిన ఒక మానవతా సహాయ కార్యక్రమం లేదా సహాయ ఆపరేషన్. దీనిని ఎప్పుడు చేపట్టింది అంటే 28/3/2025న భారత ప్రభుత్వము చేపట్టింది. ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు చేపట్టింది అంటే ఇదే మార్చి 28, 2025న మయన్మార్ అనే దేశంలో ఒకప్పటి బర్మా అంటారు. ఈ మయన్మార్లో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో ఒక భారీ భూకంపం సంభవించింది. మయన్మార్లో సాగింగ్ అనే ప్రాంతంలో ఈ తీవ్ర భూకంపం ఎప్పుడైతే సంభవించిందో ఆ భూకంప బాధితులను ఆదుకునేందుకు మానవతా సహాయం చేయడం కోసం సహాయ సహకారాల్ని భారత తరపున అందించడం కోసం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్రహ్మ. ఈ ఆపరేషన్లో భాగంగా ఏప్రిల్ 1, 2025 నాటికి భారత్ సుమారుగా
625 మెట్రిక్ టన్నుల 625 మెట్రిక్ టన్నుల మానవతా సహాయాన్ని మయన్మార్కి అందజేసింది. అందులో మెడికల్ కిట్లు ఉన్నాయి, ఇన్స్టెంట్ ఫుడ్ ఉంది, అలాగే ఆహార పదార్థాలు, దుప్పట్లు, ఇన్స్టెంట్ టెంట్లు, అన్ని రకాల సహాయ సహకారాల కోసం అందించారు. వీటిని 6 విమానాలు 5 భారతీయ నౌకల ద్వారా మయన్మార్కి తరలించారు. అందులో భాగంగా C-130J అనేటువంటి ఒక సరుకు రవాణా విమానం, C-17 అనేటువంటి ఒక విమానము, INS సాత్పూరా అనే ఒక నౌక, INS సావిత్రి, INS కార్ముక్ అనేటువంటి నౌకలు, LCU-52 అనేటువంటి ఒక నౌక కూడా పాల్గొంది. చివరగా విశాఖపట్నం నుంచి కూడా INS గరియాల్ అనేటువంటి ఒక నౌక 442 మెట్రిక్ టన్నుల సరుకులతో 2025 ఏప్రిల్ 1న బయలుదేరింది. ఇలా అద్భుతమైనటువంటి మానవతా సహాయ కార్యక్రమాన్ని మయన్మార్కి ఆపరేషన్ బ్రహ్మ పేరుతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మార్చి 28న ఈ ఆపరేషన్ని ప్రకటించారు. నెక్స్ట్ మనకి ఆపరేషన్ ఒలీవియా. ఆపరేషన్ ఒలీవియా అనే దీనిని ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ కోస్ట్ గార్డు నిర్వహిస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డు నవంబర్ మే నెలల మధ్య ప్రతి సంవత్సరం కూడా ముందు సంవత్సరం నవంబర్ నుండి వచ్చే సంవత్సరం మే వరకు ఎవరు పాటిస్తారు అమ్మంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. ఎందుకు పాటిస్తారు అంటే దేశంలోనే ఒడిస్సా రాష్ట్రంలో ముఖ్యంగా ఋషికుల్య ప్రాంతంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎక్కువగా సంచరిస్తుంటే అవి అక్రమంగా తరలించడం లేకపోతే స్మగుల్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇండియన్ కోస్ట్ గార్డు ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ళని కాపాడడం కోసం ఈ ఆపరేషన్ని 1980 నుంచి కూడా ప్రతి సంవత్సరం పాటించడం జరుగుతుంది. అదే 2025 ఫిబ్రవరి నాటికి ఇండియన్ కోస్ట్ గార్డు 6.98 లక్షల తాబేళ్లను రక్షించినట్లుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి ఆపరేషన్ షార్డ్ హవా అంటారు. ఇది కూడా భారతదేశంలో BSF అనేటువంటి సంస్థ నిర్వహిస్తుంది. BSF సరిహద్దు భద్రతా దళం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ప్రతి సంవత్సరం దీనిని శీతాకాలంలో BSF నిర్వహిస్తుంది. అంటే సామాన్యంగా జాన్యువరి నెలలో రాజస్థాన్లోని జైసల్మీర్లో BSF దీన్ని పాటిస్తుంది. ఎందుకు పాటిస్తుందంటే శీతాకాలం కారణంగా పొగమంచు ఎక్కువగా ఉండడం, పొగమంచులో వెలుతురు ఎక్కువగా కనిపించకపోవడం వలన సరిహద్దులలో అక్రమ చొరబాట్లు ఎక్కువగా ఉంటాయి అన్న ఆలోచన. అందులోనూ జనవరిలో రిపబ్లిక్ డే ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి వాటికి మరింత రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో ఆపరేషన్ షార్డ్ హవా పేరుతో BSF ప్రతి సంవత్సరం కూడా సరిహద్దులని జైసల్మీర్లో పగడ్బందీగా కాపలా కాయడం కోసం ఈ ఆపరేషన్ని చేపడుతుంది. ఇదే BSF వేసవి కాలంలో అయితే ఆపరేషన్ గరం హవా అనేది నిర్వహిస్తుంది. గరం హవాని నిర్వహిస్తుంది.